అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలంలో నేడు ఎన్ఎంబీఏ కార్యక్రమం నేడు ఇక్కడ విద్యార్థులతోని నేడు ఇక్కడ ఎంపీడీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మన ఇన్ఛార్జ్ ఎంపీడీ గారు ఉన్నారు, మన అశోక్ గారు ఉన్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈరోజు ఎవరెవరు పాల్గొన్నారు, అసలు దీనికి అంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది ఆయన మన ముందున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు మీరు ఈ కార్యక్రమం చేపట్టారు కదా, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నమస్కారం అండి, నా పేరు అశోక్ కుమార్. నేను ఇన్ఛార్జ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఎంపీడీ ఆఫీస్లో చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ ద్వారా ఆదేశాలు వచ్చి ఏంటంటే నషా ముక్త్ భారత్, అంటే మనకు బానిస నుంచి దూరం చేయడానికి యువత దీని యొక్క ప్రధాన లక్ష్యం బానిస నుంచి దూరం చేయటం. మత్తు పదార్థాలు లేకపోతే డ్రగ్స్ ఇలాంటి వాటన్నిటిని మనకు చిన్న ఎల్కేజీ నుంచి మనకు డిగ్రీ పీజీ చదివే విద్యార్థులందరికీ వాళ్ళ మీద కాకుండా మన మండలంలో గల ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామరాజు ఆదేశాల మేరకు ఈ యొక్క మండలంలో గల ప్రతి స్కూల్లోని అదేవిధంగా కాలేజీలోని అందరితో ర్యాలీగా నిర్వహించి ఉక్కుంపేట మండలంలోని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పిన విధంగానే ప్రతి ఒక్క విద్యార్థి తన జీవితంలోని ఇలా మత్తు బానిసలకు అయ్యి అతని బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాటికి విద్యార్థులే కాకుండా మన యువజనులు కూడా, యువకులు, పెద్దలు ఎవరైతే మన సమాజంలో ఉన్న అన్ని రకాల వర్గాలని కలుపుకుంటూ వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, ఈరోజు మండలం మొత్తం ఈ కార్యక్రమం జరిగిందా? అవునండి, ఈ యొక్క మన మండలంలో గల 33 పంచాయతీల్లో ప్రతి సచివాలయంలో ప్రతి స్కూల్లోనే చిన్న అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు, తర్వాత కాలేజీ మండల స్థాయి, డిగ్రీ అందరి స్థాయిలో పెద్దలు అందరినీ, గ్రామంలో ఉన్న పెద్దలందరినీ కలుపుకొని ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతిజ్ఞ ఒకటి మన అందరి చేత చేయించామండి. ఈ యొక్క ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను మత్తుకు బానిసను కాను, ఆ మత్తు నుంచి, మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండి నా యొక్క భవిష్యత్తును సుగమం చేసుకుంటా అనేది, అది కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. ఆ యొక్క ప్రతిజ్ఞని అందరూ తీసుకోవడం జరిగింది. కాదు సార్, అంటే ఇప్పుడు మనకి ఏజెన్సీ ప్రాంతంలోనే అంటే మనం మామూలుగా చూస్తుంటాం కదా, గంజాయి సాగు ఎక్కువ కదా, ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏమైనా? ఈ యొక్క మన గిరిజన ప్రాంతానికి ఒక ప్రత్యేక గంజాయి పంట అనేది ఒక చిన్న మనకు మార్గ్గా ఉంది. ఈ యొక్క అవగాహన అనేది మన ఏజెన్సీ కార్యక్రమాల్లోని గిరిజనులకు ఇంకా అవగాహన కల్పిస్తే ఇటువంటి బానిసలకు వాళ్ళ దగ్గర కాకుండా దూరంగా ఉండాలని, మనమే కాదు మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా కాకుండా పోలీస్ వారు అవ్వచ్చు, ఇంకా తహసీల్దార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, విద్యాశాఖ కానివ్వచ్చు, వీళ్ళందరి సహకారంతో మేము అన్నింటినీ నిర్మూలించడానికి మనం ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మండల స్థాయిలో కాకుండా గ్రామాల్లో మాకు వరకు అయితే సచివాలయ స్థాయిలో అందరికీ అవగాహన కార్యక్రమాలు పెట్టించి అలాంటి పంటలు పండించడం కూడా దూరంగా ఉండాలని అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు కూడా ఇటువంటి తీసుకోకుండా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని స్కూల్లో చేర్పించడం కూడా అవగాహన కార్యక్రమం జరుగుతుంది. నేడు చేపట్టిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్ఎంబీఏ కార్యక్రమం వల్ల అంటే మొత్తం ఎక్కడైనా కాదంటే ఇది దేశం మొత్తం జరుగుతుంది. విషయం ఏంటంటే ముఖ్యంగా యువత అంటే ఏంటంటే ఇక్కడ గంజాయి, డ్రగ్స్, అలాగే ఏంటంటే వివిధ చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి, వారిలో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇదని చెప్పని అంటున్నారు. నేడు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం అంతా కూడా చాలా విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమం. అలాగే ఉక్కుంపేట మండలం అంటే ప్రత్యేకమైన అంటే 33 పంచాయతీల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి పౌరుడు కూడా అందేలాగానే నేడు ఈ అవగాహన కార్యక్రమం చేపట్టామని చెప్పినప్పుడు మనకి ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ మన అశోక్ గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమం అయితే చాలా విజయవంతంగా కొనసాగింది అనేది మన ఉక్కుంపేటలో కనిపిస్తుంది. అలాగే ఈ కార్యక్రమం చేపట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలైతే మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే ఇంత మహోన్నతమైన కార్యక్రమం చేపట్టడం వల్ల నిజంగా విద్యార్థులనే కాదు, సామాన్యుడి నుంచి అంటే ప్రతి వాడు అంటే చదువుకోలేని వాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా దీని యొక్క అంటే దీనికి అలవాటు పడితే, ఈ మత్తు, ఈ డ్రగ్స్కి అలవాటు పడితే మన జీవితాలు ఎలా కోల్పోతాము, మన కుటుంబాలు ఎలా భిన్నమైపోతాయి అన్నది నేరుగా కనిపిస్తుంది. కనుక ఇంత మహోన్నతమైన కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ మండల అధికారులకు మాత్రం నిజంగా అనకూడదు కానీ వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేడు మనం కూడా చూసాము. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే విద్యార్థులతో కలిసి మమేకమై నేడు మొత్తం పురవేదుల్లో, ఉక్కుంపేట పురవేదుల్లో తిరిగి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలియచేసి, దయచేసి చెడుకు దూరంగా ఉండాలని చెప్పని, వ్యసనాల బానిస కాకూడదని చెప్పని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం మనం చూసాము. ఏదేమైనప్పటికీ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు కూడా అందరికీ కూడా, ఇక్కడ మండల అధికారులు కూడా, ప్రజలందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.